గత వైసీపీ ప్రభుత్వం పైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని, ఇతర మతస్థులకు అధికారాన్ని అప్పగించారని దుయ్యబట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు పెట్టారని, వెంకటేశ్వర స్వామిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని టీటీడీ ఆస్తులను దోచేశారు అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఎర్రచందనం దోపిడీతో జాతీయ సంపదను దోచుకున్న వీరప్పన్ వారసుల సంగతి తేలుస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎర్రచందనం స్మగ్లర్లు సర్కార్కే అప్లిచ్చే స్థాయికి ఎదిగారు అన్నారు. ఆ దొంగలను వదిలిపెట్టే పరిస్థితి లేదు అని తేల్చి చెప్పారు. ఎర్రచందనం సహా శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక కోరుతామని, నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 7 కొండలను 2 కొండలుగా మార్చాలనుకున్న దొంగల పాలన పోయింది అన్న బండి సంజయ్, ప్రస్తుతం తిరుమలలో నిత్యం గోవిందుడి స్మరణ చేసే సేవకుల పాలన వచ్చిందని పేర్కొన్నారు. గత పాలనలో వీరప్పన్ వారసులు శేషాచల కొండలోని జాతీయ సంపదైన ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు నివేదిక తెప్పించుకుంటామని చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదన్న కేంద్ర మంత్రి, హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, సొంత ఆస్తులను పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. తిరుమలలో అపచారం చేసినందుకే 2 కొండలవాడ గోవింద గోవింద అనే పాలన పోయిందని, అరాచక పాలన పీడ విరగడైంది అన్నారు. 7 కొండలవాడ గోవింద గోవింద అని సేవ చేసే రాజ్యం వచ్చిందని పేర్కొన్నారు.